నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు. జేఏసీ ఐక్యత, జేఏసీ ఐక్యత, అఖిలపక్ష జేఏసీ ఐక్యత. అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు. అందరికీ నమస్కారం అండి. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని గత కొన్ని రోజుల నుండి కూడా అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో వివిధ చోట్ల కార్యక్రమాలు చేస్తానున్నారు. అందులో భాగంగా ఈవేళ రామచంద్రపురం గురుతు పేర్రాజు పంతులు గారు క్రీడా ప్రాంగణం గ్రౌండ్లోకి ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈ గ్రౌండ్కి వచ్చే ఈ క్రీడాకారులను మరి యోగా వాకర్స్ని కూడా అందరి మద్దతు కోరుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో 2 మండలాలను కూడా మరి కాకినాడ జిల్లాలో కలపాలని, మరి విస్తరణ పరంగా అమలాపురం చాలా దూరంగా ఉందని, అమలాపురం ఇలా పంటి దాటి వెళ్ళటం వల్ల చాలామంది ప్రజలు మరి విద్యార్థులు మరి ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడతారని దీన్ని పెద్ద మనసుతో ప్రభుత్వం వారు గమనించి మరి కాజూరు మండలాన్ని ఎలాగైతే కాకినాడ జిల్లాలో కలిపారో మిగతా 2 మండలాలను రామచంద్రపురం పట్టణాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని వారు కోరడం జరిగింది. దానికి మద్దతుగా మేము అందరం యోగా వాకర్స్ బృందం తరఫున మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న 2 మండలం. అయ్యా నమస్తే. రామచంద్రపురం ప్రజానికానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనం కాకినాడ కావాలి అనేసి ఎప్పటి నుంచో మన పోరాటం. ఎందుకంటే ఈ పార్లమెంటరీ విడిపోయిన తర్వాత అందులో మనం అమలాపురం పార్లమెంటరీలోకి వెళ్ళిపోయాం. కానీ మన కోరిక, మన స్థిర నిర్ణయం కూడా ఏంటంటే కాకినాడ జిల్లాయే కావాలని. అలాగే ఎందువలనంటే కాకినాడ కావాలి అని మనం కోరుకుంటున్నామంటే విద్య, వైద్యం కూడా మనకి అక్కడ విపరీతమైనటువంటి బ్రహ్మాండమైన హాస్పిటల్స్ ఉన్నాయి. అందులోనే ఎవరైనా సరే డెవలప్మెంట్ అయిన కాకినాడ జిల్లాలో కలవాలనే మన కోరిక. ఆ కోరికన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న మంత్రులు కానీ ఎంపీలు కానీ వాళ్ళందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఈ రామచంద్రపురం అసెంబ్లీని పార్లమెంటరీలో కలపాలని, కాకినాడ పార్లమెంటరీలో కలగాలని మా జనసేన పార్టీ నుంచి మరొక్కసారి ప్రజానీకానికి, నాయకులకి విజ్ఞప్తి చేస్తాం. మాది రామచంద్రపురం అండి, ఊరు స్వగ్రామం. నా పేరు కే చంద్రశేఖర్. నేను ఆటోస్ కంపెనీలో పనిచేస్తాను. కానీ ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి అమలాపురంలో కలపడం అనేది కొద్దిగా అది బాధగానే ఉంది సార్ మాకు. ఎందుకంటే ఒక పంటి దాటి వెళ్ళాలి, పంటి దాటి సరైన టైంకి ఏదైనా ఆఫీస్ పని ఉందంటే అక్కడ టైంకి వెళ్ళకపోతున్నాం. ఈ పంట్ల వల్ల అలా తిరిగి యానమించాలంటే చాలా దూరం అయిపోతుంది. దయచేసి మాకు ఈ అమలాపురంలో కలపడం మానేసి కాకినాడలో కలిపితే మాకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఒక్కొక్కసారి వరదల వల్ల కూడా మాకు ఈ పంట ఆఫ్ చేయడం జరుగుతుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడతాం. అప్పుడు చుట్టూరు తిరిగి యానమించి అలా తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. టయానికి ఆఫీస్లో వెళ్ళకపోతున్నాం, పనులు కూడా అవ్వట్లేదండి మాకు. దయచేసి మాకు కాకినాడలో కలిపితే చాలా బాగుంటుంది సార్. ఈ నియోజకవర్గాన్ని అమలాపురం వద్దు, మాకు కాకినాడే ముద్దు. పేరు విక్టర్ నందా. నేను రామచంద్రపురం నియోజకవర్గం పాస్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఈరోజు మరి అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారైనటువంటి శ్రీ మాగాపు అమ్మిరాజు గారు ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 3వ తారీఖున రామచంద్రపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో వాకర్స్ అసోసియేషన్ వారు, అలాగే కాఫీ క్లబ్, చాలామంది మహిళలు అందరూ కలిసి ఇక్కడ ఉండి ఈ యొక్క మా అభిప్రాయాన్ని మీకు తెలియజేయాలని, ప్రత్యేకమైన ఇక్కడ సమస్య ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లాల నుంచి తీసి కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని మా డిమాండ్ ఉంది. మరి రామచంద్రపురం పరిస్థితి మీకు అందరికీ తెలుసు. మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొచ్చి డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ చేసి అడ్మినిస్ట్రేషన్ చాలా ప్రజలకు అందుబాటుకు తీసుకొచ్చారు. తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్ తోటి సచివాలయాన్ని మన డోర్ స్టెప్కి తీసుకొచ్చారు. ఎంతో అభివృద్ధి చెందాలి. అటువంటిది ఈరోజు రామచంద్రపురం హెడ్ క్వార్టర్స్ మాత్రం కోనసీమ జిల్లా అమలాపురం ఉండటం వల్ల 60 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుంది.
మేము హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే, జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే ఒక రాష్ట్రం దాటి వెళ్ళవలసి వస్తుంది, పాండిచ్చేరి రాష్ట్రం దాటి వెళ్ళి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం కనుక దీన్ని ఈ విలీన కార్యక్రమం తొందరలో చేయాలని, మా రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని మా డిమాండ్. థ్యాంక్ యూ.